మిత్రులారా, నిన్న చింతమడక ఎపిసోడ్ చూసినాక కవితను చూసి జాలైతుంది, కేసీఆర్ని తలుసుకుంటే బాధ అవుతుంది. కేసీఆర్ సార్ నిజంగా మీరు గ్రేట్. అలాంటి కవితని ఇన్ని రోజులు ఎట్లా భరించారో తలుసుకుంటేనే బాధ అవుతుంది సార్. నిజంగా మీరు గ్రేట్. వాస్తవంగా నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 12 తారీఖు మా అక్క చనిపోయింది. మా అక్క చనిపోయిన నుంచి నాకు బాధ ఉండే. మా అక్క మళ్ళీ మా ఇంట్లో పుట్టాలని, ఆమె నవ్వుతూ మా ఇంట్లో తిరగాలని, ఆడపిల్లల నవ్వులు ఆ ఇంటికి మంచి అని, ఆడపిల్ల మా ఇంట్లో లేదని బాధ ఉండే. ఎప్పటి వరకు బాధ ఉండే అంటే కవిత ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టేదాకా బాధ ఉండే. కవిత ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టినాక నాకు పిక్చర్ క్లారిటీ వచ్చింది. ఏంటా పిక్చర్ అంటే, వెనకట పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయిరా వారి అంటే నేను నమ్మలే. రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు శ్రద్ధగా విన్నోని కదా, రామాయణ మహాభారతంలో జరిగినాయి, ఈ కలికాలంలో ఎక్కడ జరుగుతాయి అనుకున్నా. కవితను చూసినాక క్లారిటీ వచ్చింది. కవిత కాలు పెడితే ఎంత ప్రమాదమో ఈపాటికి దేశానికి తెలిసిపోయింది. కేజ్రీవాల్ అంటే ఢిల్లీలో ఎంత గొప్ప నాయకుడు, కేజ్రీవాల్కి ఉన్న క్రేజ్ ఎంత, ఆయనే సంఖ నాకిపోయింది. ఎవరి పుణ్యం? కేసీఆర్ని ఓడగొట్టే మోగోడు ఉండేనా? ఈమెనే అన్నది 20 ఏళ్ళు కేసీఆర్కు ఎదురు లేదు, ఇక ఆయన చెప్పాలని అన్నది. మరి కేసీఆర్ కూడా ఓడిపోయి ఫామ్ హౌస్లో పడుకునే పరిస్థితి వచ్చింది.